వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటో చూసాం. ఈ వీడియోలో మనం లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్, సో మీకు అందరికి తెలిసే ఉంటుంది. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ మనకి ఏదైనా తెలియనప్పుడు, ఏదైనా వేరే లాంగ్వేజ్లో ఉంటే మనం గూగుల్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన పిఎం గారు ఉన్నారు. పిఎం గారు మన వేరే దేశానికి వెళ్ళారు, రష్యా అనే కంట్రీకి వెళ్ళారు అనుకుందాం. సో రష్యాకి వెళ్ళినప్పుడు మన పిఎంకి ఏమో రష్యన్ లాంగ్వేజ్ రాదు, ఆయనకేమో మన లాంగ్వేజ్ రాదు. అప్పుడు ఏం చేయాలి? మన పిఎం మాట్లాడింది ఏం చేస్తారు, వాళ్ళు మధ్యలో ట్రాన్స్లేటర్ ఉంటారు. సో ఇతను మన పిఎం మాట్లాడింది ఏం చేస్తారు, ఇంకో రష్యన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. సో అదేవిధంగా ఒక ట్రాన్స్లేటర్ అనేది కావాలి కదా మధ్యలో. మన పిఎం మాట్లాడింది ఆ రష్యా పిఎంకి అర్థం కావాలనుకుంటే మధ్యలో మనకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి. సో ఆ ట్రాన్స్లేటర్ని యూజ్ చేసుకునే వాళ్ళు ట్రాన్స్లేట్ ఇలా మాట్లాడుకుంటారు. సో అదేవిధంగా మన సిస్టమ్కి ఏం చేస్తుంది, సిస్టమ్కి ఓన్లీ 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. సో మనం ఏం చేస్తాం, ఏదో ప్రోగ్రామ్ రాసామనుకుందాం, యాష్ ఇంక్లూడ్, మీకు ముందు తెలుస్తుంది ఇవి ఎట్లా ఎందుకు రాస్తున్నాం అనేది ప్రోగ్రాంలో. సో ఇలాంటి ఇచ్చినప్పుడు సిస్టమ్కి ఇవేం అర్థం కాదు, జస్ట్ అర్థమయ్యేది ఏంటి, 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. సో దీన్ని మనం ట్రాన్స్లేట్ చేయాలి. ఆల్రెడీ మనం చెప్పాం 0 or 1 అంటే బైనరీ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్. సో దీనిలోకి మనం ట్రాన్స్లేట్ చేయాలి. ఆ ట్రాన్స్లేట్ చేయడానికి ఉన్నాయి ఏంటి, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏమేమి ఉన్నాయి. అసెంబ్లర్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అందుకే ఇక్కడ రాశాను. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, మనకు అసెంబ్లర్ ఏం చేస్తుంది, అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి మిషన్ కోడ్కు మారుస్తుంది. సో ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చూసేసాం. సో నెక్స్ట్ మనం కంపైలర్ గురించి తెలుసుకోబోతున్నాం, ఇంటర్ప్రిటర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఎలా మరి ఒక హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి ఎలా మారుస్తుంది, ఎందుకంటే సిస్టమ్కి అర్థమయ్యేది లో లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, లో లెవెల్ లాంగ్వేజ్ గురించి మొత్తం డిస్కస్ చేశాను. ఒక చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో లో లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది కాబట్టి సిస్టమ్కి. సో ఈ కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ ఏం చేస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తాయి. సో నేను మొత్తం ఇన్ డీటెయిల్గా నేను కంపైలర్ గురించి, ఇంటర్ప్రిటర్ గురించి నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.